హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి నుండి 2036 వరకు కుంభరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు. చక్రం తిప్పబోతున్నారు. 2036 వరకు కుంభరాశి వారికి ఏ కొత్త వ్యక్తి వల్ల అదృష్టం పట్టనుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి అంటేనే చాలామంది కూడా ఇష్టపడతారు. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు అంటే ఎంతోమంది గౌరవిస్తారు కూడా. ఎప్పుడూ కూడా వీరు 10 మందిలో గౌరవాన్ని తీసుకుంటూ ఉంటారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటానో కానీ కుంభరాశిలో జన్మించరని పండితులు చెప్తున్నారు. అంత గొప్ప కుంభరాశి. మరి కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తులు ఉన్నత స్థితికి వెళ్తారు. అంటే ఉన్నత స్థితికి అంటే డబ్బు మాత్రమే కాదు, పేరు ప్రతిష్టలు, 10 మందిలో పరపతి అనేది వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది. వీరి మంచితనమే వీరిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి స్థిర రాశి, వాయుతత్వ రాశి, శీర్షోదయ రాశి. ఒక జల కుటుంబాన్ని ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. జలకుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండని మోస్తూ ఉంటాడు. అలా మోస్తున్నటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన, బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది. సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు సంతోషంగా, ఉల్లాసంగా బయటికి కనపడతారు. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగానే ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచు చెడి ఆలోచించిన తర్వాతనే కార్యసాధన అనేది చేస్తూ ఉంటారు. వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవ్వరికీ కూడా తెలియనివ్వరు. తమకి ఎంత ఆస్తులు పాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు. కుంభరాశి వారు ఎప్పుడు కూడా గుంభానంగా ఉంటారు. కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అయినా నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కుంభరాశి వారిలో కొంతమంది పీలగా, సన్నగా ఉంటారు. అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో, తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతమవుతుంది. కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు కూడా నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా పడతారు. తాము చేసే పనులు మాటల్లే కాక చేతల్లో కూడా చూపిస్తారు. కుంభరాశి వారు ఏదైనా పనిని సాధించాలంటే అది ఎంత కష్టమైనా సరే, కష్టంగా ఉంది కదా అని మధ్యలో వదిలిపెట్టారు. దాన్ని సాధించే వారికి కూడా వెనక్కి తగ్గరు. ఎంత కష్టమైన పనైనా సరే వీళ్ళు ఆ పనిని పూర్తి చేసే తీరుతారు. బంధువులు, ఆత్మీయుల అవసరాలకి ధనం సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానంలో, గౌరవ స్థానంలో ఉన్న వారి వలన వీరికి కొంచెం అన్యాయం జరగవచ్చు. ఇతరులు పక్షపాత బుద్ధికి వీరు నష్టపోతారు. మంచితనానికి పోయి వీరు ఎక్కువగా చెడునే తెచ్చుకుంటూ ఉంటారు. మంచితనానికి ఎక్కువగా వెళ్ళి ఎక్కువ సమస్యలు వీరిని వెంటాడుతూ ఉంటాయి. కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకి వీరు గురవుతారు. సంతానము, ఆత్మీయులు, స్వంత వారు చేసే తప్పులుగా కనిపించవు. వారికి నచ్చితే వారు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళకి అధికంగా ధనమును, పలుకుబడిని కూడా ఉపయోగించి వారికి సహాయం చేస్తూ ఉంటారు. కుంభరాశి వారికి వ్యాపారాలు విజయంతపై లాభము, పేర్లు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకి గురి అవుతూ ఉంటారు. భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు. వ్యాపార కూడలిని అద్దెకి ఇచ్చి అదృష్టాన్ని జాడవిర్చుకుంటారు. కుంభరాశి వారు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికంగా. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికే దారితీస్తాయి.
వీరు అందలము ఎక్కించి బలోపేతము చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులై శత్రువులుగా మారుతారు. కుంభరాశి వారు పోటీలోని చోట్ల కూడా వీరు మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు. అయినా స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు. వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరు కారణంగానే పొందారని పేరు వస్తుంది. కుంభరాశి వారికి భాగస్వామము కొంతకాలమే లాభిస్తుంది. హస్తవాసి మంచిదని పేరు వస్తుంది. సోదర సోదరి వర్గాన్ని సహాయం చేయడం వలన మరో వర్గము దూరమవుతారు. పై స్థాయి కింద స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారంలో అపజయమే ఎదురవుతుంది. ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునికి లోటు ఉండదు. ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగపరంగా అనేక రంగాలను అనుభవము గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు. వీరికంటే వెనక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలోనే వారిని వీరు అధిగమించగలరు. అదేవిధంగా కుంభరాశి వారికి 2036 సంవత్సరం వరకు కూడా వీరు చక్రం తిప్పబోతున్నారు. ఆకస్మికంగా వీరి జీవితంలోకి వచ్చిన ఒక కొత్త వ్యక్తి వీరి జీవితాన్ని మార్చేస్తారు. కుంభరాశికి అధిపతి శని అని అందరికీ తెలిసిన విషయమే. శని భగవానుడు మంచి చేస్తే మంచి, చెడును చేస్తే చెడునే మనకి అందిస్తారు. పూర్వజన్మ కర్మఫలం వల్ల మనకి ఇది బాధలనేవి కలిగిస్తూ ఉంటారు. శనిదేవ్ భగవానుడు అయితే ఈ శని భగవానుడే కుంభరాశికి అధిపతి కాబట్టి కుంభరాశిలో కూడా ఒక్కోసారి ఇబ్బందులు కలిగినా కానీ వెంటనే వారికి ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది. వీరికి వచ్చే కష్టాలు కన్నీళ్ళు ఎలా ఉంటాయంటే వీరు ఆ నిమిషం వరకే బాధపడతారు. తర్వాత నాకేంటని ధీమాగా సమస్యలన్నీ కూడా అడ్డుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళకి ఉన్న ఆత్మస్థైర్యమే వీరికి శ్రీరామ రక్ష అవుతుంది. 2036 సంవత్సరం వరకు కూడా వీరు కొత్త వ్యక్తి పరిచయం వల్ల చక్రం తిప్పబోతూ ఉన్నారు. ఉద్యోగానికి వ్యాపారానికి వేరే వేరే ప్రదేశాలకి వెళ్తూ ఉంటారు. అలా వేరే ప్రదేశాలకి వెళ్ళడం వల్ల వీరికి కొంతమంది వ్యక్తులు పరిచయం అవడం కానీ లేకపోతే వీరు పనిచేసే చోట వీళ్ళ బాస్ అంటే వీళ్ళ పై అధికారులు వీళ్ళని గుర్తించడం వల్ల వీరికి జీవితంలో ఎన్నడూ లేని అదృష్టం కలుగుతుంది. ఇప్పటి వరకు తోటి సహోద్యోగులు వీరు టాలెంట్ని తొక్కుపట్టి అసలు వీరికి టాలెంటే లేదని చెప్పడం అయితే జరుగుతుంది. కానీ వీళ్ళ టాలెంట్ని కొత్తగా వచ్చిన పై అధికారులు అంటే మీరు ఆఫీసులో పనిచేస్తే మీ పై అధికారి కానీ లేకపోతే ఇతరితర ఎవరైనా మిమ్మల్ని ఒక వ్యక్తి గుర్తించి మీ శ్రమని గుర్తిస్తారు. మీ టాలెంట్ని వాళ్ళందరికీ తెలిసేలా చేస్తారు. దాంతో మీకు పేరు ప్రతిష్టలు అలాగే డబ్బు కూడా అంతా కూడా వస్తుంది. దానివల్ల మీరు ఉన్నత స్థితికి వెళ్తారు. చూసారుగా ఫ్రెండ్స్, కుంభరాశి వారి జీవితంలో 2036 లోపు ఎలాంటి అదృష్టం రాబోతుందో, ఏ వ్యక్తి వల్ల అదృష్టం పొందబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి విషయాలను మరెన్నో మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.